పులివెందులలోని ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. వైసీపీ నిర్వహించిన ప్రభుత్వ వ్యతిరేక నిరసన ర్యాలీకి విద్యార్థుల్ని ఎలా పంపిస్తారంటూ ప్రశ్నించారు బీటెక్ రవి. విద్యార్థుల జీవితాలతో వైసీపీ నేతలు ఆడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీకి విద్యార్థుల్ని పంపించాలంటూ ఒత్తిడికి గురిచేసిన వారిపై కేసు పెట్టాలని కాలేజీ యాజమాన్యానికి సూచించారు బీటెక్ రవి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదానికి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదానికి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని మైనర్లైనటువంటి పిల్లలను తల్లిదండ్రుల అనుమతి లేకుండా పంపించడం, వాళ్ళ గేటు దొరుకుకొని లాఠీ చార్జ్ జరిగిందా, లాఠీ చార్జ్ పిల్లలకి ఏమన్నా అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఏంది నీ రెస్పాన్సిబిలిటీ? విద్యాశాఖ ఒక విద్యా సంస్థను నడిపే నువ్వు ఎట్లా మీరు పాల్గొంటారు? మీ విద్యార్థులు చెప్పు నాకు. ఇదేమన్నా కార్గిల్ యుద్ధానికి సంబంధించిన విషయమా, లేక సమయ కేంద్రాలకు సంబంధించిన విషయమా, లేక పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ర్యాలీనా? బుద్ధి లేక మిమ్మల్ని అడిగితే మీరు పంపిస్తారా? కేవలం మిమ్మల్ని ఇది జరపకుంటే మా కాలేజీలు ఉంటాయి లేదని భయపడి మీరు పంపించారు, అంతేనా? జరిగింది వేరేనా? ఆ ప్రెజర్ వచ్చింది కాబట్టి మీరు కంప్లైంట్ ఇవ్వండి. వచ్చి ఒకటి కంప్లైంట్ ఇచ్చి మీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారో అంతమందికి డిఎస్సికి అనుకూలంగా మీరు కూడా ఒక అర్ధగంట ర్యాలీ చేయండి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదానికి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని మైనర్లైనటువంటి పిల్లలను తల్లిదండ్రుల అనుమతి లేకుండా